शिवशक्त्या युक्तो ॐ शिवशक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुम् यदि भवति शक्तः प्रभवितुम् न चेदेवं देवो न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि। न खलु कुशलः स्पन्दितुमपि। अतस्त्वामाराध्याम् अतस्त्वामाराध्याम् हरिहरविरिञ्चादिभिरपि हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा प्रणम्तुं स्तोतुं वा कथमकृतपुण्यः प्रभवति। कथमकृतपुण्यः प्रभवति। ॐ सर्ववेदान्तसिद्धान्तगोचरम् ॐ सर्ववेदान्तसिद्धान्तगोचरम् तमगोचरम् तमगोचरम् गोविन्दं परमानन्दम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। सद्गुरुं प्रणतोऽस्म्यहम्। జగద్గురు శంకరాచార్యుల వారు వివేక చూడామణి అనేటువంటి ఈ ప్రకరణ గ్రంథాన్ని ముముక్షు జనుల కోసం రచిస్తూ మనకు ఇప్పటి వరకు ఆవరణ విక్షేపాలను గురించి తెలియజేశారు. ఆవరణం ఎలా ఏర్పడుతుంది, విక్షేపం తద్వారా విక్షేపం ఎలా ఏర్పడుతుంది అనేటువంటి విషయాల్ని తెలియజేశారు. ఏతాభ్యామేవ శక్తిభ్యాం एताभ्याम् एव शक्तिभ्याम् బంధః बन्धः పుంసమాగతాః समागतः యాభ్యాం విమోహితో దేహం याभ्याम् विमोहितो देहम् మత్వాత్మానం భ్రమత్యయం. मत्वात्मानं भ्रमत्ययम्। ఏతాభ్యాం ఏవ శక్తిభ్యాం, ఈ రెండు శక్తుల చేత. ఏ రెండు శక్తులు? ఆవరణ శక్తి, విక్షేప శక్తి. ఈ రెండిటి వల్ల పుంసః మానవులకు బంధః సమాగతః, బంధం ఏర్పడింది. బంధం ఏర్పడింది. ఎందుకు ఏర్పడుతుంది వీటి వల్ల బంధము అని అంటే చెప్తున్నాడు. యాభ్యాం విమోహితో దేహం మత్వా ఆత్మానం భ్రమతి అయం. అయం ఈ జీవుడు ఆత్మానం తనను గురించి తాను ఏమనుకుంటాడంటే దేహం శరీరం ఆత్మానం మత్వ, శరీరాన్ని తాను అని అనుకుంటాడు. ఆ శరీరాన్ని తాను అని అనుకోవడానికి కారణం ఏంటి అంటే ఆవరణ శక్తి, విక్షేప శక్తి. ఆవరణం ఏం చేస్తుంది? ఉన్న వస్తువును కనిపించనీయకుండా చేస్తుంది. అట్లా ఆత్మను కనిపించినటువంటి ఆవరణం ఏర్పడింది. ఆత్మను కనిపించకుండా చేసేటువంటి ఆవరణం ఏది అంటే అజ్ఞానం. ఏం అజ్ఞానము? నేను శరీరాన్ని అనుకునేటువంటి అజ్ఞానం. ఆత్మానం దేహం మత్వ, ఆత్మానం దేహం మత్వ, తనను శరీరం అని అనుకోవడం.
తనను శరీరం అని అనుకోవాలనా, తాను శరీరం కాదని అనుకోవాలనా, తనలో శరీరం అంతర్భాగం అని అనుకోవాలనా అని 3 రకాలైనటువంటి ప్రశ్నలు. తను శరీరం కంటే భిన్నుడైతే శరీరానికి తనకు ఉన్న సంబంధం ఏంటి? నువ్వు నాకంటే వేరు. అప్పుడు నాకు నువ్వేమవుతావు, నీకు నేనేమవుతాను? కాదు, శరీరమే నేను అని అనుకుంటే అప్పుడు ఆ శరీరం కంటే భిన్నంగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి ఇంద్రియాలు ఎవరు? ఆ ఇంద్రియాలకు ప్రచోదన కలిగిస్తూ ఉన్నటువంటి అంతఃకరణం ఎవరు? ఆ అంతఃకరణాన్ని కూడా చూస్తూ ఉన్నటువంటి సాక్షి ఎవరు? వాళ్ళేమవుతారు? ఇదొక ప్రశ్న. నేను శరీరం అనుకుంటే అంతఃకరణం ఎవరు? నేను ఆత్మ అనుకుంటే శరీరం ఎవరు? పోనీ నాలో ఈ శరీరం భాగం అని అనుకుంటే, నాలో ఈ శరీరం భాగం అని అనుకుంటే అప్పుడు నా మిగిలినటువంటి నేనెవరు? ఇది ఒక పార్ట్ అని అనుకుంటే ఇంకా మిగిలినటువంటి భాగాలు ఉండాలి కదా. అవెవరు? అదెంత శాతం, ఇదెంత శాతం? ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయి. ఇంత కన్ఫ్యూజన్ ఎందుకండి? హాయిగా శరీరమే మనం అనుకొని తిని ఆనందించి శరీరాన్ని వదిలేస్తే అయిపోలేదా అని అనుకుంటే వాళ్ళ కోసం ఈ శాస్త్రం అవసరం లేదు. వాళ్ళ కోసం ఈ శరీరం చెప్పడం లేదు. ఎవడో శరీరం నేనని అనుకుంటున్నాడో వాడికి వివేక చూడమని అక్కర్లేదు. ఫస్ట్ పాయింట్. ఎవడు నేను శరీరం కాదు, దానికంటే భిన్నంగా నా అస్తిత్వం ఉన్నది అని అనుకున్నాడో వాడికి ఆ అస్తిత్వం ఏమిటో తెలియజేయడం కోసం వివేక చూడమని ప్రారంభం అవుతూ ఉన్నది. శరీరం కూడా నాలో అంతర్భాగము అయినప్పుడు నా నిజస్వరూపం ఏమిటి? సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్. అది నీ నిజమైనటువంటి స్వరూపం. నువ్వు ఒక్కడివే, అనేకంగా ఉన్నావు. అనేకంగా ఉన్నావు కానీ ఒక్కడుగా ఉన్నావు అంటే అర్థం ఏమిటి? చీమ మొదలు బ్రహ్మ వరకు బ్రహ్మాండాలంతా నువ్వు ఒక్కడివే. కానీ ఇవన్నీ నీ అనేకత్వానికి నిదర్శనంగా ఉన్నాయే తప్ప నువ్వు అనేకం కాదు, నువ్వు ఏకమే. అయితే నేను ఏకమయ్యేటట్టయితే ఇప్పుడు అనేకంగా ఎందుకున్నాను, ఎందుకు కనిపిస్తూ ఉన్నాను? ఇది ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్న ప్రకారం ఏం చెప్తున్నాడు? నువ్వు ఏకమై ఉండి అనేకంగా కనిపించడానికి అంటే నీ శరీరం నీలో అంతర్భాగం అయి ఉండి నువ్వు శరీరంగానో లేదా నువ్వు అంతఃకరణంగానో అనిపించడానికి కారణం ఏమిటంటే 2 రకాలైనటువంటి దోషాలు ఉన్నాయి. అవి శక్తివంతమైనటువంటి దోషాలు, అందుకే వాటిని శక్తులు అన్నాడు. ఆ 2 ఏమిటి? ఒకటి ఆవరణము, ఒకటి విక్షేపం. నువ్వెవరో నీకు స్పష్టంగా తెలియలేదు కాబట్టి నువ్వు ఏదేదో అనుకుంటూ ఉన్నావు.
తాడు గురించి నీకు స్పష్టంగా తెలియలేదు కాబట్టి అది పామా, జలధార, లేకపోతే కర్రన అని భ్రమ చెందుతూ ఉన్నావు. ఇది విక్షేపం వల్ల వచ్చేది. దాని నిజ స్వరూపం తెలిస్తే అది తాడనేటువంటి స్థిర నిశ్చయం ఏర్పడుతుంది. ఒకడికి తాడు పాముగా కనిపించింది, వాని సంస్కారం అది. ఒకడికి ఆ వంకర్ టింకర్గా ఉన్నటువంటి తాడు అక్కడ నీళ్లు ప్రవహిస్తూ ఉన్నట్టు, జలధార ప్రవహిస్తూ ఉన్నట్టు అనిపించింది. ఒకరికి అది కర్రలాగా అనిపించింది. ఎవడి అంతఃకరణంలో ఉండేటువంటి సంస్కారాన్ని బట్టి వాడికి ఒకటే 3 రకాలుగా అనిపించింది. ఇప్పుడు ఈ మూడింట్లో ఏది సత్యం అంటే ఏం చెప్తాము? వ్యావహారికంగా పాము చూసిన వాడికి పాము సత్యం, జలధార చూసిన వాడికి జలధార సత్యం, కర్ర చూసిన వాడికి కర్ర సత్యం. కానీ ఈ ముగ్గురికి తెలియదు వాళ్ళు అసత్యాన్ని పట్టుకొని ఉండాలని. ఈ ముగ్గురు రాంగే, 3 ఆన్సర్లు తప్పే. 4వ ఆన్సర్ ఉంటుంది చూడు, 5 ఏవి కాదు అని. 5 ఏవి కాదు. ఏ సర్పము, బి జలధార, సి కర్ర, డి 5 ఏవి కాదు. ఈ 5 ఏవి కాదు అనేటువంటి ఆన్సర్ కాడికి ఎవడు పోడు. ఎందుకు పోడు అంటే ఏది కానప్పుడు ఆ క్వశ్చన్ ఎందుకు వేయాలా? ప్రశ్న ఇచ్చినాడు అని అంటే ఏదో ఒకటి అయ్యే సమాధానం ఉండాలి, కానీ ఏది కానటువంటిది అని అన్నప్పుడు ఏది కాకపోతే ఇంకేదో ఒకటి కావాలి కదా. క్వశ్చన్ ఇచ్చినప్పుడు 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఆ 4గింట్లో ఒక ఆప్షన్ ఉండాలి కదా అంటాడు. ఏ ఆప్షన్ లేకుండా ఎట్లా పెడతావు అంటే ఏం అర్థం ఇక్కడ? నీకు ఆప్షన్స్ ఇవ్వడానికి ఇది వ్యావహారిక సత్తా కాదు, పారమార్థిక సత్తా. ఈ ముగ్గురు రాంగే, ఈ 3 ఆన్సర్లు తప్పే. కాబట్టి 3 ఆన్సర్లు మొదటి ఆన్సర్ ఏం చెప్పాం? నేను శరీరము, ఏ. బి నేను అంతఃకరణము, సి నేను శరీరం కాదు అంతఃకరణం కాదు, ఈ శరీరము అంతఃకరణం నాలో భాగాలు. డి 5 ఏవి కాదు. ఈ 3 ఆన్సర్లు తప్ప అంటే తప్పు కాదు, కరెక్టా అంటే కరెక్ట్ కూడా కాదు. కన్ఫ్యూజన్ అంతా ఇక్కడ ఉంటుంది. ఇలా కన్ఫ్యూజ్ కావడానికి కారణం ఏంటంటే విక్షేపమే కారణం. ప్రశ్న ఉద్భవించింది అంటే అర్థం ఏమిటి? సమాధానం తెలియనప్పుడు ప్రశ్న ఉద్భవిస్తుంది. సమాధానం ఎందుకు తెలియదు? దాని మీద కవరింగ్ ఉన్నప్పుడు తెలియదు. గంపలో ఏముంది అని అడిగావు, గంపలో ఏముంది అనేది ప్రశ్న. గంపలో ఏముందనే ప్రశ్న ఎందుకు వస్తుంది అంటే గంప అవతల వ్యక్తి తల మీద ఉంది, నీకు కనిపించడం లేదు. ఆ గంప లోపల ఉండేటువంటి వస్తువుకి గంప ఆవరణముగా ఉన్నది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏంటంటే గంప ఆవరణమా ఆధారమా? గంప ఆధారం. నువ్వు గంపను చూస్తూ ఉన్నంతసేపు అది ఆవరణం కూడా. ఇప్పుడు గంపను కిందికి దించారు, గంపను కిందికి దించారు, దించితే అందులో కూరగాయలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు దేన్ని చూస్తాండావు? గంపను చూస్తావా, కూరగాయలు చూస్తావా? ఏమ్మా వంకాయలు పుచ్చులు ఉన్నాయా, బీరకాయలు లేతగా ఉన్నాయా, టమోటాలు ఫ్రెష్గా ఉన్నాయా, ఆకుకూర బాగుందా అనేది చూస్తావు. కానీ
గంపను వెదురుతో అల్లారా, లేదంటే ఈత పుల్లలతో అల్లారా, ఇంకేమైనా పుల్లలతో గంపను అల్లారా అనేది చూస్తావా? నీకు దాంతో పనుందే ఇప్పుడు? కానీ బుట్ట తల మీద ఉన్నప్పుడు ఆ బుట్ట ఆవరణంగా ఉంది, నీకు లోపల ఏమి ఉన్నాయనేది కనిపించడం లేదు. వాడు వెజిటబుల్స్ అమ్ముతాండా, నాన్ వెజిటేరియన్ అమ్ముతాండా అనేది తెలియదు నీకు, నెత్తి మీద పెట్టుకొని ఉన్నంతసేపు. అందుకని ఏముంది గంపలో అని అడిగావు. సో ప్రశ్న అనేది ఎప్పుడు పుడుతుంది? ఆవరణం ఉన్నప్పుడు ప్రశ్న పుడుతుంది. ప్రశ్న అనేది ఎప్పుడు పోతుంది? ఆవరణం పోయినప్పుడు ప్రశ్న పోతుంది. ఇప్పుడు నువ్వేం చేయాలా? ఆవరణం కలిగినప్పుడు ఆవరణాన్ని తొలగించుకోవాలా. మనం ఏం చేస్తాను? ఆవరణం తొలగించుకోకుండా ఇంటర్ప్రిటేషన్స్, ప్రిడిక్షన్స్ మొదలు పెట్టాం. గంపలో ఏముంది అని అన్నప్పుడు గంపను ఏం చేయాలా? కిందికి దించి నీ కళ్ళతో చూసినావంటే అది అపరోక్షానుభూతి. లేదా గంపను ఎవరైతే మోస్తున్నారో వాళ్ళు కూరగాయలు ఉన్నాయి అని చెప్పినారంటే అది పరోక్షానుభూతి. నువ్వు చూడలా, కానీ కూరగాయలు ఉన్నాయి అని చెప్పి అన్నారు. ఇప్పుడు గంపను కిందికి దించి నువ్వు చూసావు, ఇప్పుడు అపరోక్షానుభూతి. నీకే అనుభవం అయింది దాంట్లో కూరగాయలు ఉన్నాయనేటువంటి విషయం. గంపను ఎత్తిన ఉన్నంతసేపు పరోక్షం, నీకు కనిపించలేదు. కనిపించనప్పుడు ఏం జరుగుతుందంటే ఆ చూసేటువంటి వాడు దానికి అసలైనటువంటి వస్తువు కనిపించినప్పుడు ఈ గంపలో ఏమి ఉండొచ్చు అని ప్రిడిక్షన్స్ మొదలు పెడతాడు, ఊహించడం మొదలు పెడతాడు. ఏముండొచ్చు? కూరగాయలు ఉండొచ్చు, ఆకుకూరలు ఉండొచ్చు, లేదంటే అదేంటి రంగులు ఏమైనా పెట్టుకొని అమ్ముతూ ఉండొచ్చు, ముగ్గు పిండి అమ్ముతూ ఉండొచ్చు, ఇంకేదో ధాన్యాలు అమ్ముతూ ఉండొచ్చు, తినుబండారాలు అమ్ముతూ ఉండొచ్చు. ఈ గంపలో ఏమైనా కజ్జికాయలు పెట్టుకొని అమ్ముతాండారా? ఈ గంపలో ఏమైనా అదేంటి తినుబండారాలు, గడ్డలు లాంటివి ఏమైనా పెట్టుకొని అమ్ముతాండారా? ఈ గంపలో ఏమైనా పాలు పెరుగు పెట్టి అమ్ముతా ఉండారా? ఈ గంపలో కూరగాయలు అమ్ముతున్నారా? ఈ గంపలో ఏమైనా చేపలు పెట్టుకొని అమ్ముతున్నారా? ఇవన్నీ ఏమవుతుంది? నీ ఆలోచనలు వస్తాయి. ఒకడంటాడు, అరే అందులో చేపలు పెట్టుకొని అమ్మేటట్టయితే నీకు వాసన రావాలరా, వాసన రాలేదు కాబట్టి చేపలు కాదు అవి అని అన్నాడు. ఇంకొకడు అన్నాడు, రే దాంట్లో ఆ వాళ్ళు ఎత్తుకొని ఉండేది బరువుగా లేదు కాబట్టి తేలిగ్గా కనిపిస్తా ఉంది కాబట్టి ఆకుకూరలు అమ్ముతూ ఉండొచ్చు అని చెప్పి అంటాడు. ఇంకొకడు కూరగాయలు అమ్ముతూ ఉండొచ్చు అని చెప్తాడు. ఇంకొకడు కాదు ఏదో తినుబండారాలు అమ్ముతూ ఉండొచ్చు అని చెప్తాడు. ఈ సమయంలో అవన్నీ రావు, పొద్దున పూట కాబట్టి పాలు పెరుగు తెచ్చుంటారు, గంపలో పెట్టుకొని అమ్ముతూ ఉంటారు అని ఇంకొకడు అన్నాడు. వీటిల్లో ఏదైనా ఒకటి సత్యం కావచ్చు. ఇవేవి కాకుండా అందులో పచ్చి చేపలు, ఎండు చేపలు పెట్టుకొని కూడా అమ్ముతూ ఉండొచ్చు, మనం చెప్పలేము. సో ఇన్ని ఆలోచనలు రావడానికి కారణం ఏమిటి? పరోక్ష జ్ఞానము లేదు, అపరోక్ష జ్ఞానము లేదు. ఇప్పుడు ఈ పరోక్ష జ్ఞానం కలిగింది అనుకోండి, ఆ గంపను ఎత్తిన పెట్టుకున్నటువంటి ఆవిడని అడిగారు ఏముంది గంపలో అని. ఆవిడ చెప్పింది కూరగాయలు అని చెప్పన్నది. ఇప్పుడు ఏమైంది?
ఈ ఎండు చేపలని చెప్పినవాడు, పచ్చి చేపలని చెప్పినవాడు, తినుబండారాలని చెప్పినవాడు, పాలు పెరుగు అని చెప్పినవాడు, ఇవన్నీ ఏమైనాయి? ఈ విక్షేపాలన్నీ పోయినాయి. ఇప్పుడు ఒక స్పష్టత ఏర్పడింది, ఆ గంపలో కూరగాయలు ఉన్నాయి అని. ఇప్పుడు ఇంకా ఏముంది? ఆ గంపలో కూరగాయలు ఉండాయట. ఉండాయి కాదు. ఎవరు చెప్పారు నీకు? గంపను ఎత్తిన పెట్టుకొని ఉన్న ఆవిడే చెప్పింది. నిజమే. అట్లాగే అనుకున్నది ఆవిడ కూడా. వాళ్ళ ఊర్లో నుంచి ఈ ఊరికి రావడానికి ఇద్దరు బయలుదేరారు గంపలు నెత్తిన పెట్టుకొని. మధ్యలో ఒక చోట మెడ నొప్పేసింది, బరువు మోసి మోసి ఇద్దరు గంపలు దించుకున్నారు. ఒక ఆవిడ కూరగాయల గంప తెచ్చింది, ఇంకొక ఆవిడ తినుబండారాలు తెచ్చింది, మురుకులు, చెక్కిలాలు, కజ్జికాయలు తెచ్చింది. ఇక బయలుదేరేటప్పుడు ఏమైందంటే, వాళ్ళు మాట్లాడుకుంటూ ఆవిడ గంపను ఈవిడ, ఈవిడ గంపను ఆవిడ ఎత్తుకునేశారు నెత్తికి. ఇప్పుడు నా గంపలో కూరగాయలుండాయి అని చెప్పినటువంటి పరోక్ష జ్ఞానం సత్యమా అసత్యమా? ఎందుకంటే ఆవిడకే తెలియదు, మారిపోయింది. మారిపోయిన సంగతి ఆవిడకి తెలియదు. ఎందుకు? ఇప్పుడు ఆవిడకు కూడా పరోక్ష జ్ఞానమే తప్ప ప్రత్యక్ష జ్ఞానం లేదు. ఆవిడ కిందికి దించి చూడలేదు ఇప్పటి వరకు. కాబట్టి పరోక్ష జ్ఞానం ఉండేటువంటి వాడు మీకు పరోక్ష జ్ఞానాన్ని ఇచ్చాడు అని అంటే, అది అపరోక్షానుభూతి కాకపోతే అది అసత్యం అయ్యేందుకు కూడా అవకాశం ఉంది అని చెప్పడం కోసం ఇవన్నీ చెప్తున్నాం. అందువల్ల ఆవరణ దోషాన్ని, విక్షేప దోషం పోయింది. ఇప్పుడు ఆవరణ దోషాన్ని తొలగించుకోవాలి. అందుకని చెప్పేవాడికి కూడా అపరోక్షానుభూతి ఉండాలి. అందుకే శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అన్నారు గురువుని. ఆ బ్రహ్మనిష్టానుభవం లేనటువంటి వాడు చెబితే నీకు పరోక్ష జ్ఞానం కలుగుతుందే గాని అపరోక్షానుభూతి కలగదు. ఇప్పుడు ఈ గంపను కిందికి దించితే, ఆ దించినప్పుడు మోసుకొని వచ్చిన ఆవిడ కూడా ఆశ్చర్యపోతుంది. అయ్యో, నా గంప మారిపోయింది, నేను ఇంతకాలం కూరగాయలు మోస్తున్నానని చెప్పి అనుకున్నాను, కాదు ఇందులో తినుబండారాలు ఉన్నాయి అనేది ఆవిడకి అర్థం అవుతుంది. కాబట్టి అపరోక్షానుభూతి కలిగినటువంటి గురువు ఏమనుకుంటాడు? అయ్యో, నేను అంతఃకరణమే ఆత్మ అని అనుకున్నాను, మనసుకు మించింది ఏమీ లేదనుకున్నాను, దాన్ని నియంత్రించడం కోసమే సాధనలు చేశాను, కానీ దీనికి మించినటువంటి చైతన్యం ఒకటి ఉన్నది అనేది గురువుకు కూడా అపరోక్షానుభూతి కలుగుతుంది. ఎప్పుడు? ఫస్ట్ టైం గంపను దించినప్పుడు. ఇప్పుడు గంపను 4 సార్లు దించి 4 సార్లు ఎత్తుకొని ఆవిడ అమ్మడం మొదలు పెట్టింది అనుకో, అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు ఆవిడకు ఉన్నటువంటి పరోక్ష జ్ఞానం పరోక్ష జ్ఞానమా కాదు, అపరోక్ష జ్ఞానమే. మరి చూడకుండా చెప్తూ ఉందే, అనుభవించి చెప్తూ ఉంది. ఇప్పుడు ఆ గంప చూసి గంపలో ఏముందో చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ముఖ్యమైన విషయం ఇది. గంప చూసి గంపలో ఏముందో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గంపలో ఉన్న దాని గురించినటువంటి పూర్వానుభవం ఆవిడకున్నది కాబట్టి. ఇది ఆవరణ విక్షేపాల సంగతి. అందుకని ఎప్పుడైతే దేహం ఆత్మానం మత్వా, దేహం ఆత్మానం మత్వా, దేహము ఆత్మని భ్రమించి, అయం ఈ జీవుడు భ్రమతి, భ్రమిస్తూ ఉన్నాడు,
అప్పుడు ఏం జరుగుతుంది? పుంసః పురుషునకు బంధః సమాగతః, బంధం వచ్చింది. బంధం అంటే ఏమిటి? బంధం అంటే కట్టివేయబడడం, కట్టివేయబడడం. ఇక్కడ బంధం అంటే సంసారం, బంధం వచ్చింది. బంధం వచ్చింది అని అంటే బంధః సమాగతః అని అంటే అర్థమైంది. సమాగతః అనేటువంటి పదం కీలకమైనటువంటి పదం. బంధం వచ్చింది అంటే అర్థం ఏంటి? అంటే ఇంతకు ముందు లేదు, ఇప్పుడు వచ్చింది అని అర్థం. బంధం వచ్చింది అంటే, ఏదైనా వచ్చింది అంటే అది లేకుండా ఉంటే వస్తుంది, ఉంటే వచ్చేదేముంది? కాబట్టి శంకరాచార్యులు వారు ఈ పదాన్ని ఎంత అద్భుతంగా వాడారో చూడండి. బంధః సమాగతః, మామూలుగా ఆగతః అంటే కూడా సరిపోతుంది. సమాగతః అంటే సంపూర్ణంగా వచ్చేసింది అని అర్థం. సంపూర్ణంగా వచ్చేసింది అంటే ఏ మాత్రం నువ్వు శరీరం కాదు అని ఎవరినైనా చెప్పావనుకో, అవునా, శరీరం కానప్పుడు దానికి భోజనం ఎందుకు పెడతావు? శరీరం కాదు కదా నువ్వు. ఇప్పుడు నేను నిన్ను గిల్లుతాను, నువ్వు నొప్పి అని అరవకుండా ఉంటావా? అనే అంత వచ్చేసింది సమాగతః. నువ్వు శరీరం కాదు కదా, దానికి స్నానం ఎందుకు చేయిస్తున్నావు, బట్టలు ఎందుకు కట్టుకుంటున్నావు అనే అంతగా వచ్చేసింది బంధం. సమాగతః. సమాగతః అంటే వచ్చింది అని అనుకున్నాం కదా. రావాలి అంటే ఎక్కడో ఒక చోట ఉంటేనే కదా ఇక్కడికి వస్తుంది. ఎక్కడా లేనిది ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడుంది? ఆవరణంలో ఉంది, విక్షేపంలో ఉంది. ఆవరణంలో విక్షేపంలో ఉంది. ఏతాభ్యామేవ శక్తిభ్యాం, ఈ రెండు శక్తుల వల్ల అది వచ్చింది. ఈ రెండు శక్తుల వల్ల అది వచ్చింది. వచ్చింది అంటే అర్థం ఏమిటి? పోతుంది అని అర్థం. వచ్చింది అంటే లేకుండా ఉండేది వచ్చింది, వచ్చింది అంటే పోతుంది అని అర్థం. చుట్టంగా వచ్చినటువంటి వాళ్ళు పోతారు, కోడలుగా వచ్చినటువంటి అమ్మాయి పోదు. చుట్టంగా వచ్చినటువంటి అమ్మాయి వెళ్ళిపోతుంది. కాబట్టి వచ్చింది అంటే అర్థం ఏంటంటే చుట్టంగా వచ్చింది. సమాగతః అంటే కోడలుగా వచ్చింది. ఈ పోసు గుర్తుపెట్టుకో బాబు, చుట్టంగా వచ్చింది పోతుంది, కోడలుగా వచ్చిన అమ్మాయి పోదు, నీతో పాటు ఉంటది. కాబట్టి శరీరం కోడలుగా వచ్చింది నీకు. అందువల్ల ఈ జీవుడు ఎంతకాలం ఇక్కడ నివసిస్తూ ఉంటాడో అంతకాలం ఉంటది. సరుకు అయిపోయేంత వరకు గంపను నెత్తిని పెట్టుకొని ఉంటారు. గుర్తుపెట్టుకో ఈ విషయాన్ని. సరుకు పూర్తిగా అమ్మేస్తే ఇప్పుడు గంప నెత్తిని పెట్టుకోవాల్సిన అవసరం లేదు, గంపను కింద దించేయచ్చు. కాబట్టి పాప పుణ్యాలనేటువంటి సరుకును విక్రయించడం కోసం గంపను తీసుకొని వచ్చాం. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే దాంట్లో ఉన్నటువంటి అమ్మేసి కొత్త సరుకు తీసేసుకుంటారు. నువ్వు కొత్త సరుకు తీసేసుకున్నప్పుడు మళ్ళీ గంపను ఏం చేయాలా? నెత్తిని పెట్టుకొని మోయాల్సింది. అందుకని ఏం చెప్తారంటే, ఒరే అమ్మకానికి వచ్చినావు, అమ్మేసి వెళ్ళిపో, కొత్త సరుకు వేసుకోవద్దు, మళ్ళీ బరువు అవుతుంది చెప్తారు. ఇంకో వస్తు మార్పిడి పద్ధతి అనేసి ఒకటి ఉండేది డబ్బు లేని రోజుల్లో. ఆ వస్తు మార్పిడి పద్ధతిలో ఏం చేస్తాడు? ఇదిగో
అదేంటి గంప నెత్తిన పెట్టుకొని బంగాళాదుంపలు పచ్చిమిరపకాయలు తీసుకొని వచ్చాడు. బంగాళాదుంపలు పచ్చిమిరపకాయలు అమ్ముతా ఉంది. ఎట్లా ఇస్తావయ్యా అని అంటే, వీష పడికి ఒక వీషుడు అని చెప్పు అన్నాడు. అంటే ఒక పడి బియ్యం ఇస్తే లేదా ఒక పడి వడ్లు ఇస్తే ఒక వీషుడు బంగాళాదుంపలు అని చెప్పు అన్నాడు. ఇప్పుడు మోసుకొని వచ్చేటప్పుడు గంప నిండా ఒక 15 కేజీలు 20 కేజీలు మోసుకొని వచ్చినాడు అని అనుకుందాం. ఇప్పుడు అవన్నీ అమ్మే కొద్దీ మళ్ళీ ఏమైంది, ఆ బరువుకు కంటే ఎక్కువ బరువు ఇందులోకి వచ్చింది, గంపలోకి. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏమైనా తేలిగ్గా వెళ్తాన్నాడా? లే, ఇంకా కొంచెం ఎక్కువ తీసుకొని పోతున్నాడు. అందుకని ఏం చెప్పినాడు, ఒరే నాయనా కర్మణ్యేవాధికారస్తే నిస్త్రైగుణ్యో భవార్జున, ఇట్లాంటివన్నీ చెప్పింది అందుకే. వచ్చినావు, గంపలో ఉండే సరుకు జాగ్రత్తగా డిస్పోజ్ చేసేసి వెళ్ళిపో. మళ్ళీ ఇంకో దాన్ని తీసి మళ్ళీ గంపలో వేసుకున్నావంటే గంప దించే ప్రసక్తే లేదు, మోస్తూనే ఉంటావు. నీ మెడ ఎప్పుడు రిలాక్స్ అవుతుంది. వచ్చేటప్పుడు బరువు, ఎట్లా పోయేటప్పుడైనా బరువు లేదు, హాయిగా వెళ్తున్నామని లేదు. ఇంకా వస్తువులన్నీ తీసి గంపలోకి వేసుకుంటానే ఉండవు, గంప నిండిపోతూనే ఉంది. కాబట్టి సమాగత అంటే అర్థం ఏంటంటే నాయనా, నువ్వు గంపలో సరుకులు డిస్పోజ్ చేసేసి పంచేసి వెళ్ళిపోవడానికి రాలే, అమ్ముకొని సరుకులు తీసుకోవడానికి వచ్చావు. నువ్వు పంచేసి వెళ్ళిపోవడానికి కనుక వచ్చుంటే నీకు తేలిగ్గా ఉండేది, అయిపోయేది, ప్రశాంతంగా వెళ్ళిపోయేవాడు. నువ్వు ఎప్పుడైతే అమ్మడానికి వచ్చావో అది సమాగత. ఇప్పుడేమైంది, బంధ. యు కాంట్ రిలీజ్. వచ్చావు, ఈ సరుకు ఇచ్చావు, ఇంకొంత సరుకు వేసుకున్నావు, మళ్ళీ పోయావు, ఈ సరుకు ఇచ్చావు, మళ్ళీ సరుకు తీసుకున్నావు, మళ్ళీ వచ్చావు, మళ్ళీ అమ్మావు, మళ్ళీ సరుకు తీసుకున్నావు. మిఠాయిలు అమ్మేవాడు ఉన్నాడు, లేదా ఐసులు అమ్మేవాడు ఉన్నాడు అనుకున్నాం. వాడు చింతపండుకు ఐసు అమ్మాడు. ఐసు మోసుకొని వచ్చాడు, చింతపండుకు అమ్మాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, ఆ చింతపండు అంతా తినలేడు వాడు. వాడికి ఎందుకు అంత చింతపండు? అందుకని ఆ చింతపండు అంతా మళ్ళీ ఇచ్చేసి దాన్ని ఐసులుగా మార్చుకుంటాడు. ఇప్పుడు ఐసులన్నీ తింటాడా? తినలేడు. వాటిని ఏం చేయాలి, మళ్ళీ అమ్మాలే. మళ్ళీ దేనికి అమ్మాలా? మళ్ళీ చింతపండుకే అమ్మాలా. మళ్ళీ చింతపండుని ఏం చేయాలా? ఐసులుగా మార్చాలా. సరిపోయిందా? ఇదే సంసారం. సంస్కారాలు ఉన్నాయి, అవి కర్మలైనవి, ఆ కర్మలకు ఫలితాలు వచ్చాయి, అది సంచితమైంది. ఆ సంచితాన్ని అనుభవించడం కోసం ప్రారంధంతో జీవితం మొదలైంది. ప్రారంధాన్ని అనుభవించేసి వదిలేకుండా సకామ కర్మలు చేస్తూ వచ్చాడు. ఆ సకామ కర్మల వల్ల మళ్ళీ శుభాశుభ వాసనలు అంతఃకరణంలో చేరాయి. ఆ అంతఃకరణంలో చేరినటువంటి శుభాశుభ వాసనలతో మళ్ళీ శరీరాన్ని ధరించడం ఏర్పడింది. అందువల్ల బంధ సమాగత, ఇది పోయేది కాదు. బంధ సమాగత. ఎప్పుడు పోతుంది? ఈ వ్యాపారం నాకు అక్కర్లేదని విరక్తి కలగాల, వైరాగ్యం కలగాల. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. వైరాగ్యం కలగాల. నాకు వద్దురా స్వామి ఈ వ్యాపారం,
అని అంటే అప్పుడేం చేస్తావు? ఉన్న సరుకు అమ్మేసి కొత్త సరుకు కొనకుండా ఆపుతావు. వ్యాపారం ఆపాలనుకున్నటువంటి వాడు ఏం చేస్తాడా? అంగడి వదిలిపెట్టేసి వెళ్ళిపోవడం, అంగడి మూసేయడు, కొత్త సరుకు తేడం, ఉన్నది అమ్మేస్తూ ఉంటాడు. చివరికి ఏం చేస్తాడు? దాన్ని క్లియరెన్స్ సేల్ పెట్టేస్తాడు. క్లియరెన్స్ సేల్ అని పెడతాడు. దాని మీద ఉండేటువంటి లాభాన్ని తగ్గించుకునేస్తాడు. అసలు వస్తే చాలనుకుంటాడు. మొత్తానికి ఏదో ఒక రకంగా దాన్ని డిస్పోజ్ చేసేస్తాడు. సో నువ్వు క్లియరెన్స్ సేల్ పెట్టుకో. అప్పుడు చైన్ తెగిపోతుంది, బంధం ఏర్పడదు. ఎప్పుడైతే క్లియరెన్స్ సేల్ మొత్తం సరుకు అంతా అమ్ముడైపోయిందో, ఇప్పుడు నువ్వు అంగడి తీయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే సరుకు ఉందో అప్పుడు ఏం చేయాలా? ఖచ్చితంగా అంగడి ఓపెన్ చేయాల్సిందే. అంగడి ఓపెన్ చేయడం అంటే జన్మించడం. ఏం చేయాలా? 24 గంటల అంగడి తెరుచుకొని ఉంటావా? తెరుచుకోం. మళ్ళీ క్లోజ్ చేస్తాం, మళ్ళీ ఓపెన్ చేస్తాం, మళ్ళీ క్లోజ్ చేస్తాం, మళ్ళీ ఓపెన్ చేస్తాం. ఏ రోజుకి ఆ రోజు జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు పూర్తిగా క్లోజ్ అయిపోతుంది ఇంకా తెరవం అంగడి అనేది? ఎప్పుడు లోపల ఉండే సరుకు అంతా క్లియరెన్స్ అయిపోయినప్పుడు. సో నువ్వు క్లియరెన్స్ సేల్ ప్రకటించాలా. నువ్వు డిస్కౌంట్ సేల్ ప్రకటిస్తే లాభం లేదు. మనం ఏం చేస్తాం? డిస్కౌంట్ సేల్ ప్రకటిస్తాం. ఎందుకు? టు అట్రాక్ట్ ద పీపుల్, టు ఇంప్రూవ్ అవర్ బిజినెస్. మళ్ళీ ఏం చేస్తుంటాం? రీసైకిల్. అమ్మేము, మళ్ళీ సరుకు తెచ్చి పెడుతూ ఉంటాం. ఏమేమి అడుగుతున్నాడో కస్టమర్ అవంతా నోట్ చేసి పెట్టుకుంటాం. దాన్ని ఆర్డర్ పెడతాం. ఇప్పుడు సరుకు కొనుక్కున్నావు, అమ్ముకున్నావు, మధ్యలో లాభం ఉందా లేదా? లేదా మధ్యలో నష్టం ఉందా లేదా? ఆ లాభ నష్టాలను నువ్వు అనుభవించాలా లేదా? ఎలా తెచ్చిందాన్ని అలా ఇచ్చేసావు అనుకో, నీకు లాభము లేదు, నష్టము లేదు. అంటే వ్యాపారము, మనోవ్యాపారము, ఇంద్రియ వ్యాపారము ఇవి లేనప్పుడు యథాతథంగా కర్మలను అనుభవించి వదిలేస్తాము. ఎప్పుడైతే ఇంద్రియ వ్యాపారం, మనోవ్యాపారం ఉంటుందో, మనోవ్యాపారం ప్రవేశించింది అంటే అహంకారం వచ్చేస్తుంది. కర్తృత్వ భోక్తృత్వాలు వస్తాయి. కర్తృత్వ భోక్తృత్వాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా దుఃఖం ఉంటుంది. ఒక గుడిసె అంటుకున్నది ఒక ఊళ్ళో, 100 ఇళ్ళు ఉన్నాయి. ఒక గుడిసె అంటుకున్నది, అది మండుతూ ఉంది. ఒకడే ఏడుస్తూ ఉన్నాడు, మిగతా 99 మంది ఏడవడం లేదు. వాడొక్కడే ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, హీ ఈజ్ ద ఓనర్ ఆఫ్ దట్ హట్. అటు ఎవడికి దుఃఖం వస్తుంది అంటే, ఆ గుడిసెకు నేను ఓనర్ అని ఎవడైతే అనుకున్నాడో వాడు ఏడుస్తాడు. మిగతా వాడు ఎందుకు ఏడవడం లేదు అంటే, వాడికి ఆ గుడిసెకు సంబంధం లేదు కాబట్టి. అందుకని ఏతాభ్యామేవ శక్తిభ్యాం
బంధ పుంసః సమాగత. మానవునికి బంధం వచ్చింది. కాబట్టి బంధం పోవాలి అంటే, సంసార రూపమైనటువంటి బంధం పోవాలి అంటే, మనం నేరుగా విక్షేపం దగ్గర నుంచి ఆవరణం దగ్గరికి వెళ్ళాలి. విక్షేపం అనేది ఏమిటంటే టీవీలో డిబేట్ పెట్టడం లాంటిది. ఈ టీవీ డిబేట్ లో కూర్చొని మాట్లాడేటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఆ సంఘటనకు సంబంధించినటువంటి ఒరిజినల్ జ్ఞానం ఉండదు. వాడేదో ఒక ఊహ వీడు చేస్తాడు, వాడు ఒక ఊహ చేస్తాడు, అది తప్పని వీడంటాడు, కాదు అది ఉప్పు అని వీడంటాడు. ఒకే సంఘటన తప్పు ఒప్పు ఎట్లా అవుతుంది? అయితే తప్పు అవుతుంది లేదా ఒప్పు అవుతుంది. ఒకటికి తప్పు ఒకటికి ఒప్పు అయిందంటే అర్థం ఏంటి? అది విక్షేపం అని అర్థం. ఇద్దరికి ఆవరణ ఉంది అని అర్థం. అక్కడ ఆవరణ పోవాలి. ఆవరణ పోతేనే విక్షేపం పోతుంది. అప్పుడే అపరోక్ష అనుభూతి కలుగుతుంది. తర్వాత బీజం బీజం సంస్కృతి భూమిజస్య తు. సంస్కృతి భూమిజస్య బీజం సంస్కృతి భూమిజస్య తు. బీజం సంస్కృతి భూమిజస్యతు తమో దేహాత్మధీరంకురః. తమో దేహాత్మధీరం కురః. రాగః పల్లవం రాగః పల్లవం అంబుకర్మతు అంబుకర్మతు వపుస్కందః వపుస్కందః ఆసవశాఖికాః. ఆసవః సాఖికాః. అగ్రాణీంద్రియ సంహతిశ్చ అగ్రాణీంద్రియ సంహతిశ్చ విషయాః విషయాః పుష్పాణి దుఃఖం ఫలం. పుష్పాణి దుఃఖం ఫలం. నానాకర్మ సముద్భవం నానాకర్మ సముద్భవం బహువిధం. బహువిధం. భోక్తాత్ర జీవః ఖగః. భోక్తాత్ర జీవః ఖగః. జీవః ఖగః. ఈ జీవుడు ఒక పక్షి. వీడు అత్ర భోక్త. ఇక్కడ భోక్త అయి ఉన్నాడు. భోక్త అంటే అనుభవించేవాడు. దేన్ని అనుభవిస్తాడు జీవుడు? శుభాశుభ కర్మలను, పాపపుణ్య కర్మలను అనుభవిస్తూ ఉంటాడు. ఇక్కడ సంస్కృతి అంటే సంసారం. సంస్కృతి అనేటువంటిది భూమిజ, భూమిలో నుంచి పుట్టినటువంటిది. అంటే చెట్టు. మొత్తం సంసారాన్ని ఒక చెట్టుతో పోలుస్తున్నాడు. ఈ సంస్కృతి భూమిజస్య, సంసారం అనేటువంటి భూమికి తమః బీజం. తమః బీజం. తమస్సు అంటే చీకటి, తమస్సు అంటే తమోగుణం, తమస్సు అంటే అజ్ఞానం. ఇవన్నీ బీజమే. తెలియని తనమే బీజం. తమస్సు అంటే ఆవరణం. చెప్పుకున్నాం, తమోగుణం నుంచి వచ్చినటువంటిదే, పుట్టినటువంటిది ఆవరణం అని చెప్పి అనుకున్నాం. రజోగుణం నుంచి పుట్టేటువంటిది విక్షేపం.
కాబట్టి ఈ తమో గుణం ఏదైతే ఉందో అది బీజం. ఆవరణం అంటే ఏమిటి? తెలియదని కదా అర్థం. తెలియదని కదా అర్థం. తెలియదంటే అర్థం ఏంటి? అజ్ఞానం అని అర్థం, అంతే, ఇంకేం లేదు. తమస్సు అంటే చీకటి. చీకటి అంటే కనిపించదని కదా అర్థం. కనిపించదంటే ఆవరణం అని అర్థం. కాబట్టి మొత్తం ఈ చెట్టుకి, సంసారం అనేటువంటి వృక్షానికి ఇది ఎలా పుట్టింది అంటే ఆవరణం నుంచి పుడుతూ ఉంది. ఆ, అది మొలకొచ్చిన తర్వాత దేహాత్మధీహి అంకురః, ఇది మొలక రావాల, బీజం. అంకురం అంటే మొలక. మొలక ఏమిటి? ఎప్పుడైతే తమస్సు కలిగిందో, అజ్ఞానం ఉందో, అప్పుడు విక్షేపం ఏం కలుగుతుంది? దేహాత్మధీహి, శరీరమే నేను అనేటువంటి బుద్ధి కలిగింది. ధి అంటే బుద్ధి. దేహాత్మధి అంటే శరీరమే నేను అనేటువంటి బుద్ధి కలిగింది. శరీరమే నేను అనేటువంటి బుద్ధి అంకురించింది, మొలకెత్తింది. శరీరమే లేనటువంటి బుద్ధి ఎప్పుడైతే మొలకొచ్చిందో ఇంకేం రావాలి దానికి? చిగురులు రావాల. మొలకొస్తేనే ఆకులు రావాలి కదా, లేత చిగురుటాకులు. అది పల్లవం. రాగ పల్లవం. రాగ పల్లవం. రాగం అంటే ఏంటి? ఆసక్తి. దేని మీద ఆసక్తి? దేహం మీద ఆసక్తి ఏర్పడింది. ఎందుకని? దేహం నేననుకుంటున్నాను కదా. ఇప్పుడు ఈ శరీరాన్ని పెంచి పోషించాలా వద్దా? పోషించాలి కదా. చిగురుటాకుగా ఉన్నటువంటి దాన్ని అప్పుడే తుంచేసామా? లేదు. బీజంగా ఉన్నప్పుడే దాన్ని మొలకెత్తనీయకుండా చేసామా? లేదు. మొలకెత్తింది. మొలకలైనా తుంచేసామా? లేదు. పల్లం, ఆకులేసింది. ఇప్పుడా? ఆహా, ఇప్పుడు కూడా లేదు. కర్మతు అంబుహు. అంబుహు, దానికి నీళ్లు పోస్తున్నాం అది పెరిగి పెద్దది కావడానికి. దేహాత్మ బుద్ధి పెరిగి పెద్దది కావడానికి మనం పోసేటువంటి నీళ్లు ఏమిటంటే కర్మ, పని. ఏం కర్మ ఇక్కడ? నిష్కామ కర్మ కాదు, సకామ కర్మ. ఆ కర్మ అనేటువంటి నీళ్లు పోస్తాను. నీళ్లు పోసినప్పుడు ఈ రాగం ఏమవుతుంది? వృద్ధి చెందుతుంది. కర్మ వల్ల రాగం వృద్ధి చెందుతుంది. వృద్ధి చెంది ఏమవుతుంది? మొలక మానుగా మారుతుంది. వపుః స్కందః. వపుః స్కందః. స్కందం అంటే మోడు, మాను. అదే శరీరం. పెద్ద లావుగా పొడవుగా పెరిగింది. అయితే ఈ శరీరంలో ప్రాణం ఉంటుందా లేదా? ఉంటుంది. ఆసవః శాఖికాః, దీని కొమ్మలు వస్తాయి కదా. పంచ ప్రాణాలు, శాఖలు. పంచ ప్రాణాలు, శాఖలు, కొమ్మలు. అగ్రాణీంద్రియ సంహతిశ్చ. ఇంద్రియ సంహతిశ్చ. శ్రోత్రాది ఇంద్రియాలున్నాయి. జ్ఞానేంద్రియాలున్నాయి, కర్మేంద్రియాలున్నాయి. వీటి యొక్క సంహతి అంటే సముదాయం. ఇంద్రియ సంహతి. అగ్రాణి, కొనలు. దేని కొనలు? కొమ్మ కొస. కొమ్మ కొస. కొమ్మ కొనలు ఎందుకు అంటున్నాడు? ఆ కొనల్లో నుంచి పుష్పాలు రావాలి. ఇంకా
అందుకోసమని ఆ కొనలు అంటున్నాడు. ఇంద్రియాల్లో నుంచి వచ్చేటువంటి పుష్పాలు ఏమిటవి? ఇంద్రియ విషయాలే పుష్పాలు. విషయాహ పుష్పాణి. ఇంద్రియాల కొనల్లో నుంచి పువ్వులు పూసేవి. శబ్దస్పర్శ రూప రసగంధాలు అనేటువంటివి పుష్పాలు. ఇదేమవుతుంది? పువ్వు పండుగ మారిపోతుంది. దుఃఖం ఫలం. దుఃఖం ఫలం. దుఃఖం అనేటువంటి పండు ఏర్పడింది ఈ సంసారంలో. ఆ దుఃఖం ఎట్లా వచ్చింది? నానాకర్మ సముద్భవం బహువిధం దుఃఖం ఫలం. ఆ ఇంద్రియ విషయాలకు లోనై ఆ ఇంద్రియాల చేత నానా కర్మలు చేస్తాడు. ఇది చేయొచ్చు, ఇది చేయకూడదని ఏమీ లేదు. విహిత కర్మలు చేస్తాడు, నిషిద్ధ కర్మలు చేస్తాడు. వద్దన్న పని చేస్తాడు, చేయమన్న పని చేస్తాడు. ఒక్కోసారి చేయమన్న పని చేయడు, వద్దన్న పనే చేస్తాడు. ఇట్లా నానా కర్మ సముద్భవం బహువిధం. ఒక రకం అని చెప్పడానికి వీల్లేదు. అనేక రకాలైనటువంటి పనులు చేస్తాడు. ఆ పనులే ఫలితం, ఫలం, పండు. ఆ పనులకు వచ్చేటువంటి ఫలం ఏమిటి? దుఃఖం. దాన్ని ఈ శరీరం మీద వాలినటువంటి జీవుడు అనేటువంటి పక్షి భోక్తగా ఉంటూ ఈ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎక్కడి నుంచి మొదలైంది? బీజం దగ్గర నుంచి మొదలైంది. ఈ సంసారం అనేటువంటి వృక్షం మీద, వృక్షం మీద ఎప్పుడైతే పక్షి వాలిందో అప్పుడు ఆ పక్షి ఏం చేసింది? పళ్ళను తినడం మొదలుపెట్టింది, అనుభవించడం మొదలైంది. అవి దుఃఖభూయిష్టమైనటువంటి ఫలితాలు. కాబట్టి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే, నాయనా అజ్ఞానం అన్నిటికీ మూలం, తమస్సు మూలం. తమస్సు, అజ్ఞానంలో నుంచి పుట్టేటువంటిదే దేహాత్మ బుద్ధి. ఆ దేహాత్మ వల్ల కలిగేటువంటివి రాగద్వేషాలు. రాగద్వేషాల వల్ల శుభాశుభ కర్మలు. ఆ శుభాశుభ కర్మల వల్ల నువ్వు పాప పుణ్యాలు చేస్తూ ఉంటావు. వాటిని అనుభవించడమే దుఃఖం. అయ్యా, పాపాన్ని అనుభవించడం దుఃఖం అనుకుందాం, పుణ్యాన్ని అనుభవించడం కూడా దుఃఖమేనా? పుణ్యాన్ని అనుభవించడం కూడా దుఃఖమే. ఎట్లా అంటే, నువ్వు అనుభవిస్తున్నావు అని అంటే అర్థం ఏంటంటే దాని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అని అర్థం. ఉన్నది తిన్నావు, తిన్న తర్వాత అరిగించుకునేటువంటి దుఃఖం ఉంది. మళ్ళీ తినకపోతే ఆకలి అనేటువంటి దుఃఖం ఉంది. కాబట్టి ఏం చేయాలా? మోడరేట్ గా తినాలని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆయన చెప్పని విషయాలే లేవు. యుక్తాహార విహారస్య అన్నాడు. ఎంత బాగా చెప్పినాడు. తినకపోతే ఆకలితో చస్తాం, అట్లని తినేసామంటే అజీర్తితో చస్తాం. అందుకని తినకుండా తిన్నట్టు కాకుండా, తినకుండా లేనట్టు కాకుండా తిను అని చెప్పి అన్నాడు. అంటే ఏమర్థం? లోకంలో పనులు చేయకుండా ఉండకూడదు, అట్లని అటాచ్మెంట్తో చేయకూడదు. చేస్తున్నట్టే ఉండాలి కానీ చేస్తున్నట్టు ఉండకూడదు. నళినీ దళం అంబువ, తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి.
అని చెప్పాడు. ఈ ఒక అద్భుతమైనటువంటి ఉపమానం దీనికి. ఆ చెట్టు మీద వాలినటువంటి పక్షి జీవుడు అన్నాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి దీన్ని. దాని అర్థం ఏంటి? నువ్వు చెట్టు నాటావు, పెంచావు, పోషించావు. ఈ పక్షి వచ్చి వాలింది. అది ఖగహ. ఖ అంటే ఆకాశం, గా అంటే వెళ్ళేది, ఆకాశంలో వెళ్ళేటువంటిది అది. కాబట్టి ఏ క్షణమైనా అది ఎగిరిపోగలదు. పిట్ట చెట్టును వదిలి ఏ క్షణమైనా వెళ్ళిపోతుంది. నువ్వేమనుకుంటాడో అది ఇక్కడ గూడు కట్టుకొని ఇక్కడే ఉంటుంది అని అనుకుంటాడో. గూడు కట్టింది, గుడ్లు పెట్టింది, పిల్లలు చేసింది, ఇక్కడే ఉంటాది అనే భ్రమలో ఉండద్దు. ఏ క్షణంలో అయినా పిట్ట వెళ్ళిపోతుంది. అనుభవించడానికి ఇక్కడ పళ్ళు ఉన్నంతసేపు ఇక్కడే ఉంటుంది. అది దాని కడుపు నిండినా వదిలేస్తుంది, కడుపు మండినా వదిలేస్తుంది. కడుపు నిండింది అనుకో, ఇంకెందుకు ఆ చెట్టు మీద, దానికి ఏం పని, వెళ్ళిపోతుంది. కడుపు మండింది అనుకో, ఈ పండ్లు బాగలేదు, ఇవి రుచిగా లేవు అని అనుకునింది అనుకో, అప్పుడేం చేస్తుంది? అప్పుడు కూడా వదిలేస్తుంది. కాబట్టి అనుభవించదగినటువంటివి అనుభవించడానికి ఉన్నంత కాలం జీవుడు శరీరంలో ఉంటాడు. ఏ క్షణమైనా ఎగిరిపోవడానికి అవకాశం ఉంది అంట. ఆసక్తిగా కూడా ఉంది. మధ్యలో వేటగాడు వచ్చాడు, ఎగిరిపోతుంది. ఉండదు, దాని మీద కూర్చొని ఉండదు. యాక్సిడెంట్. మళ్ళీ దీంట్లోనే వచ్చి వాళ్తుందా? ఎక్కడో పోయి వాళ్తుంది. సో ఖగః జీవః, జీవుడు పక్షి లాంటి వాడు. ఎప్పుడైనా గూడు ఖాళీ చేసి వదిలేస్తాడు, చెట్టుని ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. అతనికి ఆసక్తికరమైనటువంటి పళ్ళు ఉన్నంత కాలం అనుభవిస్తూ ఉంటాడు. చెట్టు అన్ని సీజన్లలోనూ పండ్లు కాయదు. అది పళ్ళను రాల్చేసేటువంటి సీజన్ కూడా వస్తుంది. చెట్లో పళ్ళు రాలిపోయాయా, పక్షి ఎగురుతుంది. 32 పళ్ళలో ఒకటోది రాలింది, రెండోది రాలింది, మూడోది రాలింది, పళ్ళు రాలిపోతా ఉన్నాయి అంటే అర్థమైంది, పక్షి ఎగిరిపోతుంది అని అర్థం. అదే సూచన మనకు. అయినా పళ్ళు రాలిపోతా ఉన్నాయి, పక్షి ఎగిరిపోతుంది. అందువల్ల ఎప్పుడైతే పళ్ళు రాలిపోతాండాయో అప్పుడే గుర్తుపెట్టుకోవాలి, పక్షి ఎగిరిపోయేటువంటి సందర్భం సమీపించింది. అందుకని జీవుణ్ణి శంకరాచార్యులు వారు అద్భుతంగా పక్షితో పోల్చారు. శరీరాన్ని చెట్టుగా చెప్పారు. ఈ శరీరానికి మూలం సంస్కృతి, భూమి జస్య, సంసారం అనేటువంటి వృక్షానికి మూల కారణమైనటువంటిది తమస్సు, అజ్ఞానం. ఈ అజ్ఞానం కలగడానికి కారణం ఆవరణం. ఆ అజ్ఞానం వలన ఇదంతా వచ్చింది. ఒక అంకురం లేదనుకో, ఒక బీజం లేదనుకో, అప్పుడు అంకురం లేదు, పల్లవం లేదు, స్కందం లేదు, శాఖలు లేదు, శాఖాగ్రాలు లేవు, పుష్పాలు లేవు, ఫలితాలు లేవు, పండ్లు లేవు. అవన్నీ కలగడానికి కారణం బీజం. బీజం పోనీ బీజం ఉంది, దాన్ని అంకురంగా నీకుండా ఆపేవా? సరే, అంకురం కూడా వచ్చింది. అది మళ్ళీ ఆకులు దొడకకుండా నీళ్లు పోయకుండా ఆపేవా? లేదు.
కర్మ కీలకం. బీజం కారణం, కర్మ కీలకం, దుఃఖం ఫలం. అజ్ఞానం, అజ్ఞానం నుంచి కర్మ, కర్మ వల్ల దుఃఖం. బీజం, బీజం నుంచి దాన్ని వృద్ధి చేసేటువంటి నీళ్లు పోస్తాం కర్మ, దాని నుంచి వచ్చినటువంటిది పండు. మనకు ప్రత్యక్షంగా కనిపించేటువంటిది ఏమిటి? కర్మ. ఈ కర్మ అనుసంధానం చేస్తూ ఉంది. నీళ్లు పోయకుండా ఆపేస్తే మొలక రాదు. నువ్వు ఏ దశలో అయినా నీళ్లు పోయకుండా ఆపే. కర్మత్యాగం వల్లనే దుఃఖం నశిస్తుంది. ఏ కర్మత్యాగం వల్ల? సంకల్ప సహిత కర్మత్యాగం. సంకల్పరహిత కర్మలు చేయొచ్చు, అది నిష్కామ కర్మ, అది చేయొచ్చు. సకామ కర్మలు చేయకూడదు. కాబట్టి కర్మే దీనికి కారణంగా ఉంది. అజ్ఞానం నుంచి జనించేటువంటి విక్షేపానికి అంతటికీ కారణం కర్మ. దీనివల్ల అనుభవిస్తూ ఉంటాడు ఈ జీవుడు. మళ్ళీ ఈ చెట్టు వదిలేస్తాడు, ఎగురుతాడు, ఇంకో చెట్టు మీద పోయి వాళ్తాడు, దాంట్లో కూడా పండ్లు కొరికి చూస్తాడు, తీయగా ఉండేటువంటివి తింటాడు, చేదుగా ఉండేటువంటివి పడేస్తాడు. అనుభవించకుండా ఉండడు, ఇది గుర్తుపెట్టుకోండి. పండు అనగానే కొరుకుతాడు, తీగా ఉంటే 2 తింటాడు, చేదుగా ఉంటే పడేస్తాడు. కాబట్టి చేదుగా ఉండే పండును కొరకడం ఏమీ లేదు, దాన్ని కూడా కొరుకుతాడు. అంటే ఇది చెడ్డ పని కాబట్టి చేయకూడదని ఏమనుకోడు, దాన్ని కూడా అటెంప్ట్ చేస్తాడు. అప్పుడు చేదు పండు కొరికినప్పుడు నాలుక ఏమవుతుంది? చేదుగా ఉంటుంది, అబ్బా అనవసరం. మిరపకాయ కొరుకుతాడు, మిరప్పండు మంచి రంగులో ఉంది, నిగనిగలాడుతుంది ఎర్రగా, అందుకని కొరికాడు. ఆ కలర్ చూసి తీయగా ఉంటుందని అనుకున్నాడు, కొరికిన తర్వాత అర్థమైంది. అంతే ప్రపంచం ప్రతిదీ. ఇది మిరప పళ్ళ విందు. ప్రపంచం మిరప పళ్ళ విందు. అన్నీ ఎర్రగానే ఉంటాయి, ఆకర్షణీయంగానే ఉంటాయి. దేన్ని కొరికినా కారంగానే ఉంటుంది, ఏది తీయగా. కొరికావు, ఇది కొరికినప్పుడు కారంగా ఉంది అని తెలిసింది, ఇప్పుడు ఏం చేయాలా? ప్లేట్ పక్కకు దోసేయాలా? భయం. ఇది కారంగా ఉందంటే అది కూడా కారంగా ఉంటుందని ఏమి ఉండాల్సిన అవసరం ఏముంది? అది తీగా ఉంటుందేమో అని మళ్ళీ దాన్ని కొరికావు, మళ్ళీ కాసేపు అల్లాడేవు, మళ్ళీ ఇంకో దాన్ని కొరుకుతావు, మళ్ళీ ఇంకో దాన్ని కొరుకుతావు. అది జరుగుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు? పక్షి పైకి ఎగిరేంత వరకు. కాబట్టి ఈ సమస్తమైనటువంటి దుఃఖానికి ఆవరణం కారణమైంది. ఆ ఆవరణం వల్ల పుట్టినటువంటిదే ప్రపంచం అంతా, విక్షేపం అంతా, మొత్తం చెట్టంతా రావడానికి కారణం బీజం అని చెప్పాడు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇప్పుడు క్లియరెన్స్ సేల్ అన్నాం కదా, ఆ, దాంట్లో వచ్చిన డబ్బుని మనం
మళ్ళా ఏం చేయాలి అది? దాన్ని ఏంగా అనుకోవాలా? మళ్ళీ వస్తువు కొన్నామంటే వ్యాపారం చేస్తావు. వస్తువు కొనలే, ఏమైంది? బట్టల షాప్ పెట్టుకొని ఉన్నావు, కొనలేదు అంతే. చివరకు కొన్ని బట్టలు మిగిలాయి. ఇప్పుడు తెలిసినటువంటి వాళ్ళని పిలిచి, మీకు ఏ సైజ్ సరిపోతాయో తీసుకొని పోండి, అంగడి మూసేస్తున్నాం అని చెప్తాం. దాని నుంచి నువ్వేమి వెనక్కి తీసుకో. చివరికి 10 దుప్పట్లు మిగిలిపోయాయి, చలికాలం కదా అనేసి 10 ఎత్తుకొని ఇంటికి పోతూ దారిలో ఉండేటువంటి భిక్షగాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు రేపు పొద్దున్నే అంగడి తీసే పని లేదు. అంటే నిష్కామ కర్మకి సకామ కర్మకు ఉండేటువంటి వ్యత్యాసం అది. ఇప్పుడు మా ఫలితం నాకు సమర్పించు అని శ్రీకృష్ణుల వారు చెప్పారు కదా. ఉమ్, ఆ ఫలితమే లేదని ఆ శ్రీకృష్ణుడికి తెలుసు కాబట్టి, ఆ ఆవరణ ఉమ్. దోషం అనేది ఆయనకి క్లారిటీ ఉంది కాబట్టి, నాకు వచ్చినా నాకేమి నష్టమయ్యేదేం కాదు. ఆ అందుకనేసి నాకు సమర్పించు అని అన్నాడని అనుకోవచ్చునా? అంటే ఇప్పుడు తమో గుణం నుంచి బీజం నుంచి ఏర్పడిందని. విషయం 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 అది కాదు. ఉమ్, ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శ్రీకృష్ణుడు నాకు సమర్పించు అని అంటే ఎవరికి సమర్పించమని అర్థం? ఎవరైతే వసుదేవుడు దేవకి సుతుడైనటువంటి కృష్ణుడనా? కాదు, ఆడ చెప్పినప్పుడు భగవాను ఆచార్య కదా భగవాన్. అన్నాడు. భగవాన్ భగవాన్. ఆ భగవంతుడు అంటే ఏమిటి? సమగ్రమైనటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి వాడు, ఉమ్, సృష్టికి మూల కారణమైనటువంటి వాడు. అంటే ఇక్కడ ఫలితాన్ని నాకు సమర్పించు అంటే అర్థం ఏమిటి? నాది నాకు ఈరా బాబు అని అర్థం. అది క్లారిటీ ఏమిటంటే, నాది నాకు ఇవ్వకుండా నాది నీది అనుకుంటున్నావు. నాది నీది అనుకున్నంత కాలం నువ్వు అప్పే కదా ఉంటావో. ఉమ్, ఆ, అది అక్కడ చెప్తున్నాను. నువ్వు ఏం చేసినా, నీ దగ్గరికి ఏది వచ్చినా అది నాదే కదా. అవు అవు అవును. నువ్వు బిందుతో ముంచుకున్నా, చెంబుతో ముంచుకున్నా, నీళ్లు నదివే నీవే? నదివే నది. నదివే, అంతే. ఇవి నది నీళ్లు అనేటువంటి భావన ఉన్నప్పుడు ఏం చేస్తావు? ఎవరైనా అడిగితే, మనమేమో వీటిని బోరేసి తెచ్చినామా, మన సొంతం నీళ్ళు ఇవి, ఎవడికి దప్పిగ్గా ఉంటే వాడు అనుభవించిన అని చెప్పి ఇచ్చేస్తాం. కాదు ఇవి నా నీళ్లు అని చెప్పి అనుకున్నాం అనుకో, అప్పుడు ఇస్తావా? ఇవ్వవు. కాబట్టి నీకు ఎట్లా వచ్చింది? నువ్వు తెచ్చినటువంటివి కాదు కదా. ఇప్పుడు నువ్వు ఇవ్వకూడనటువంటిది ఏముందో ఆలోచించి, ఇది నాది, ఇది నేను ఇవ్వకూడదు అనేది ఏమన్నా ఉందా? ఏమీ లేదు. అదే చెప్పాడు. కాబట్టి నీది ఉన్నప్పుడు నీ దగ్గరే పెట్టుకో. నీది ఏమైనా ఉంది అని నీకు అనిపిస్తే అది నీ దగ్గరే పెట్టుకో, నాకేం అభ్యంతరం లేదు. కానీ నా వస్తువుని నువ్వు నీ దగ్గర పెట్టుకొని అది నాది నాది అంటే ఎట్లా ఎట్లా? ఈ పెన్ను నేను కొనుక్కున్నాను, ఇది నాది, ఇట్ ఈస్ మీనింగ్ఫుల్. ఇది నువ్వు ఇచ్చినావు నాకు, నాదేంటి ఎట్లా? ఇప్పుడు నేనేం చెప్పాలి దీన్ని ఎప్పుడు చూపించినా? ఈ పెన్ను ఆయన ఇచ్చింది. ఆయన ఇచ్చింది అంటే అర్థం ఏంటి? నాకు అవసరం ఉంటే వాడుకుంటాను, లేదంటే ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోతాను. వాడుకునేటప్పుడు కూడా దీన్ని జాగ్రత్తగా వాడుకుంటాను. ఇది మునరావిరెడ్డి ఇచ్చిన పెన్ను,
ఆయన గుర్తుగా ఉండాలి, అవసరమైనంత వాడుకోవాలి, ఆయన అడిగినప్పుడు తిరిగి ఇచ్చేయాలి అనేటువంటి భావన. అది శ్రీకృష్ణుడు చెప్పింది. ఫలితాన్ని నాకు సమర్పించు అని అంటే, అసలు నాకు సమర్పించడానికి నీదనేది ఒకటి ఉంటే కదయా నీ సమర్పిస్తావు. నువ్వు అనవసరంగా నాది అని అనుకుంటున్నావు నాయన. నాది అని అనుకున్నావంటే గంపనెత్తి ఎత్తుకున్నట్టే. కాబట్టి ఆ గంప ఏదో నా నెత్తిన పెట్టు, నీదేం పోయా, నాకు ఇచ్చేసి వెళ్ళిపో అని అన్నాడు. ఇప్పుడు పక్షి ఆసక్తి ఉంటేనే కదా అది తింటుంది ఆ ఫలాల్ని. అవును. ఆ ఆసక్తి అనేది ఆ లేకపోయింది అనుకో, ఉమ్, తినాలనే కోరిక ఉండదు. ఉమ్. తినాలని కోరిక లేనప్పుడు ఆ అంటే ఆ, వ్యవహారికంగా రెండు అది ఉంటాయి, ఆ, ఆ, ఆకలి ఆసక్తి రెండు ఉంటాయి. ఆ, ఆకలి ఆసక్తి. ఇప్పుడు ఆకలి ఉన్నప్పుడు ఆసక్తి లేకపోయినా తినాల్సిందే. అవును, 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 మనం దీనికి ఇంతకు ముందే మనం డిస్కషన్ చేసుకున్నాం, అవును, ప్రారంధం విచక్షణ అని రెండు ఉంటాయని. ఆకలి అనేది ప్రారంధానికి సంబంధించింది, నువ్వు తిని తీరాలి. అవును. ఆసక్తి అనేది ఏమిటి, నీ వివేకానికి సంబంధించింది. కొందరు అన్నం తినేటప్పుడు పచ్చిమిరపకాయ నంచుకొని తింటా అంటాడు. ఏమే కారం లేదంటే అది నాకు ఏం చెప్తాం దానికి, అది వినపల్ల. ఆ, ఏమయ్య కారం లేదనుకుంటే ఏమయ్యా కారం కదా ఆ, పచ్చిమిరపకాయ నంచుకుంటాండవు అని అంటే, నాకు ఇష్టం అట్లా తినడం అంటాడు. అదే. ఉమ్, ఇప్పుడు అది అతని ఇష్టం, అది ఆసక్తి. ఆసక్తి లేనటువంటి వాడికి పచ్చిమిరపకాయ నంచుకోమని ఇచ్చినాం అనుకో, అది వాడు కంపల్సరీ పచ్చిమిరపకాయ తిన్నా అంటే అది ప్రారంధం. వాడు ఏదో తింటూ ఉంటే, వాడో ఏదో తింటున్నాడు అనుకో, దాంట్లో పచ్చిమిరపకాయ వచ్చి కొట్టేస్తాడు పాపం. అది ప్రారంభం. అది ప్రారంధం. వివేకం ఉండేవాడు ఏం చేస్తాడు, పచ్చిమిరపకాయలన్నీ తీసి పక్కన పెట్టి తింటా ఉంటాడు. కాబట్టి ఆకలితో తినడం వేరు, ఆసక్తితో తినడం వేరు. సో ఆ పక్షి ఆసక్తి లేకుండా ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే తిని ఊరికే ఉంటే అది చివరికి ఆ, ఆకలి ఉంది, ఆకలి తీర్చుకున్నది, అయిపోయింది. అయిపోయింది. అంతేగాని రుచిగా ఉందని ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి, ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకి, ఆ పండు మీద నుంచి ఈ పండు మీదకి, ఆ పండును కొరికేది, ఈ పండును కొరికేది, దాని తృప్తి ఎక్కడుంది, ఏది పూర్తిగా తినదు. ఉమ్. చిలక కొట్టిన జామ పళ్ళు అని అంటూ ఉంటాం. ఏ జామ పండునైనా చిలక పూర్తిగా తినడం చూసావు మనం? లేదు. దేన్ని తినదు, కొద్ది కొద్దిగా కొరుకుతుంది, మళ్ళీ విక్షేపం కలుగుతుంది. ఇదే ఇంత బాగుందంటే అదెంత బాగుంటుందో. కాబట్టి కంటితో కాసేపు చూస్తుంది, ముక్కుతో కొంచేపు, నోటితో కొంచేపు, నాలుగుతో కొంచేపు, చెవితో కొంచేపు, చర్మంతో, అట్లా విషయాసక్తం అయిపోతుంది. సరే, ఏమైనా ప్రశ్నలు ఇంకా ఉన్నాయండి? చేద్దాం. గురువు గారు చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం. యా. అదే మనం బంధం గురించి మాట్లాడాం కదా, ఆ, మనం బంధం గురించి మాట్లాడాం కదా, శరీరం ఆత్మ. అవునండి. ఆ, ఆ, మనం పుట్టినప్పుడే బంధంతో పుడతాం కదా, అవును. ఇంకా దాన్ని మనం బ్రేక్ చేయడం చాలా కష్టం కదా, లేకపోతే చేయలేము. బ్రేక్ చేయొద్దండి, బ్రేక్ చేయకూడదు. చేయకూడదా?
మరి అప్పుడు బ్రేక్ చేయకూడదు. ఇంకా ఆశలు అవన్నీ వస్తాయి కదండి, బంధం అలా పెంచుకుంటూ ఉంటే. బంధం అని తెలుసుకొని బ్రతకాలి అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఉమ్, మీరు దారిలో నడుస్తున్నారండి, యూ హ్యావ్ టు గో. ఉమ్, దారి గురించి మీకు తెలిసిందనుకోండి, దారిలో రాళ్ళు ఉన్నాయి, ముళ్ళు ఉన్నాయి అని తెలిసిందనుకోండి, మీరు ఏం చేస్తారు? మీ చేతిలో కర్ర పెట్టుకుంటారు, కాళ్ళకు చెప్పులు వేసుకుంటారు, ఉమ్, జాగ్రత్తగా చూసి నడుస్తారు. ఉమ్, ఇప్పుడు మీ జర్నీ ఏమవుతుంది? సేఫ్ గా వెళ్ళిపోతుంది. ఉమ్, మీరు ఈ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా నడిచారనుకోండి, ఏమవుతుంది? మీ జర్నీ కొనసాగదు, పైగా దుఃఖభూయిష్టం అయిపోతుంది. ఉమ్, మీ కాళ్ళకు రాళ్ళు తగులుతూ ఉంటాయి, ముళ్ళు తగులుతూ ఉంటాయి, పడిపోతూ ఉంటారు, జారుతూ ఉంటుంది. ఉమ్, చేతిలో కర్ర ఉందనుకోండి, సపోర్టింగ్ గా పెట్టుకుంటారు. ఉమ్, కాళ్ళకు చెప్పులు ఉన్నాయనుకోండి, ముళ్ళు దొక్కకుండా ఉంటారు, రాళ్ళు తగలకుండా ఉంటాయి. సో ఉమ్, మీకు బంధం వచ్చింది అనేది ఎప్పుడైతే తెలిసిందో, ఇది పోతుంది అని కూడా తెలుస్తుంది కాబట్టి, పోయే దాని మీద మీరు వ్యామోహాన్ని పెంచుకోరు. ఫస్ట్ పాయింట్. ఉమ్. బాధ్యత మనం ఇది మాత్రమే వహిస్తారు, అంతే, వ్యామోహం. బాధ్యతే తప్ప వ్యామోహం కాదు. ఉహు. అంటే ఇప్పుడు పిల్లలు పిల్లలు పుట్టారు. పిల్లలు మన మాట ఆ, వినాలి, అంటే పిల్లలు నా వాళ్ళు, నా మాట వినాలి, అంటే నా అనే భావన ఉండకూడదు. వాళ్ళు కూడా దేవుడు ఆ, స్వరూపం. పిల్ల వాళ్ళ అంతే. ఇప్పుడు బాధ్యతగా వాళ్ళు పిల్లలు వెళ్ళిపోవాలి. పుట్టారండి, పిల్లలు పుట్టారు, బాధ్యత ఏమిటి మంది? మంచి పెంచాము, పోషించాము, నాలుగు మంచి మాటలు నేర్పించాము, మంచి దారి చూపించాము. ఇంకేం చేయాలా? వేలు వదిలేశారు కదా మీరు. ఉమ్, మీరు మీ బిడ్డ వేలు పట్టుకొని నడిపించారు. ఎప్పటి వరకు? నడకొచ్చినంత వరకు. నడవగలడు, పడకుండా నడవగలడని నమ్మకం వచ్చినంత అంతవరకు. సో వదిలేయండి అంతే, వదిలేయడమే కదా. ఓకే, ఓకే. అంటే ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? మన్ని మంచి చెప్పినా అప్పుడు వాళ్ళు సరిగ్గా మంచి బాధ్యతలో లేకపోతే అది ఏం చేస్తాం అప్పుడు మనం? ఉంటుంది కదా, మనం ఎట్లా మారుస్తాం? వాళ్ళ ప్రారంభం ఒకటి ఉంటుంది కదా, ఉహు. దాన్ని మనం మార్చలేం కదా. చెప్పకపోతే మన తప్పు, చెప్పాల్సిన బాధ్యత మనది అయిపోయిందా? అది ఓకే. వాళ్ళు వినలేదు అనుకుందాం, అప్పుడు ఏం చేస్తాం? అది వాళ్ళ ప్రారంభం. అక్కడ ప్రారంధము విచక్షణ రెండు ఉండాలని అనుకున్నాం కదా వాళ్ళకు కూడా. ఉమ్, మనకున్నట్టే వాళ్ళకు కూడా ఉంటది. మనం విచక్షణను చెబుతున్నాం, వాళ్ళు ప్రారంధాన్ని అనుభవిస్తున్నారు. ఓకే, ఓకే. ఉమ్. అదే ఇవన్నీ పిల్లలకు కూడా చెప్తే బాగున్నాం. ఇప్పుడు 40-50 చెప్పాలి, మనకి ఇప్పుడు తెలుస్తుంది, చెప్పాలి. వాళ్ళు ఇప్పుడు నేర్చు. నిజానికి ఉమ్, ఇది ఒక మాట ఉందండి, 30 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళకి ఇవన్నీ ఏం చెప్పకూడదని ఒక రూల్ ఉంది. ఓహో, ఓకే. ఎందుకంటే వాళ్ళకు ఒక రకమైనటువంటి మనస్తత్వం ఫిక్స్ అయిపోతుంది. మీకైనా నాకైనా 30 దాటినటువంటి వాళ్ళకి, 40 దాటినటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఒక మైండ్ సెట్ ఫిక్స్ అయిపోతుంది, ఉమ్, ఫ్లెక్సిబుల్ గా ఉండదు. ఇది మనకు మనసులో పట్టి జీర్ణమయ్యి మనం డిటాచ్ కావడానికి చాలా కాలం పడుతుంది. అదే పసితనంలోనే ఇవన్నీ కానీ మనం వినుంటే, నేర్చుకొని ఉంటే చాలా హాయిగా ఉండేది. అదే అదే అనిపిస్తుంది ఇప్పుడు. 10 సంవత్సరాల పిల్లలు కూడా ఏ అసలు మంచి చెడు తెలియకుండా ఉన్నారు. అవును. ఎవరు చెప్పడం లేదు కదండి, వాళ్ళ తప్పే ఉంది. సైన్స్, టెక్నాలజీ, చెప్ప- మ్యాథ్స్ అదే అయిపోతుంది. అయిపోతుంది, దాంతో పాటు దీన్ని యాడ్ చేయాలి. ఉమ్, ఇదంతా ఆ సైన్స్ కి లైఫ్ ఇవ్వాలి మనం. మెటీరియల్ కి లైఫ్ ఇస్తే అది ఉపయోగపడుతుంది. లైఫ్ సైన్సెస్ ని, మెటీరియలిస్టిక్ సైన్సెస్ ని యాడ్ చేయాలి ఎప్పుడు.
మనం మెటీరియలిస్టిక్ సైన్సెస్ దగ్గర ఆగిపోయి లైఫ్ సైన్సెస్ నేర్పించడం లేదు. దీంట్లో తల్లిదండ్రులు ఆ బాధ్యత తీసుకోవడం లేదు, వాళ్ళు బిజీ అయిపోయారు. ఉమ్, విద్య వ్యాపారం అయిపోయింది. వాళ్ళు సిలబస్ పూర్తి చేసినామా, పరీక్షలు పెట్టామా, మార్కులు వచ్చాయా, ఉమ్, ర్యాంకులు వేసుకున్నామా, దాంతో వ్యాపారం చేసుకున్నామని వాళ్ళు ఉన్నారు. కరెక్టే. కాబట్టి ఆ, ఎక్కడో చోట ప్రారంభం అవుతుంది, చూద్దాం. చక్రార పంక్తిరివ అన్నారు. చక్రం లాగా ఇలా పైకి తిరిగినటువంటిది మళ్ళీ కిందికి వస్తది అని అంటూ ఉంటారు. ఉమ్, ఎక్కడో చోట మార్పు అయితే వస్తది. అంటే ఏదో ఆ, బాగా గదిలో పెట్టిన బంధించి కొట్టినటువంటి పిల్లి ఏదో ఒక రోజు తిరగబడుతుందట. ఆ, అట్లా వీళ్ళందరూ ఈ ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ చూసి ఛీ అని ఏదో ఒకనాడు రోత పుట్టి ఉమ్, అదే అప్పుడు మళ్ళీ ఈ అన్వేషణ మొదలవుతుంది. అది మనం చూస్తామో లేదో కానీ వస్తుందని ఆశ. అవసరం లేదు మనం చూడాలని ఆసక్తి ఎందుకు ఉండాలి మనకు? ఉమ్, అది కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రకృతి ఎప్పుడు ఉమ్, తనకు కావాల్సిన దాన్ని తను తయారు చేసుకుంటది. దానికి మనం కర్తలు అవుతామా లేదనే తర్వాత విషయం. కానీ ఉమ్, నువ్వు చెట్లు ఎండిపోతున్నాయి అనంటే ప్రకృతే వర్షం కురిపిస్తుంది. అదే. విత్తనాలన్నీ దట్టంగా మలిచిపోయాయి, ఈ ఇవి ఎక్కువైపోయినాయి. అప్పుడు ప్రకృతే తీవ్రమైనటువంటి ఎండ కాస్తుంది. అప్పుడు చిన్న చితక మొక్కలన్నీ ఎండిపోతాయి, క్లియరెన్స్ వస్తుంది. ఉమ్, కాబట్టి ఇదంతా చాలా విచిత్రమైనటువంటి సృష్టి. దానికి అది సస్టైన్ కావడానికి కావాల్సిన సామర్థ్యం దానికి ఉంది. అది మనం అర్థం చేసుకోవడమే అంతే. ఇప్పుడు మనకు అర్థం కానటువంటి విషయాలు ఏమిటంటే, మీరు చూడండి, ఎప్పుడైనా జింకల్ని వేటాడేటువంటి పులుల జనాభా తక్కువ ఉంటది. ఉమ్, నిజానికి జింకల జనాభా కదా తగ్గిపోవాల పులి తింటూ ఉంటే. కరెక్ట్. పులులు తింటూ ఉంటే జింకల సంఖ్య తగ్గిపోవాలి కదా. కానీ ఎక్కడ చూసినా మీకు జింకలు గుంపులు గుంపులుగా కనిపిస్తాయి, పులులు ఒకటో రెండో కనిపిస్తూ ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే పాపానికి ఫలితం లేదనుకుంటాం. పాపానికి ఫలితం ఏమిటి? దాని దాని వంశం అది తగ్గిపోతూ ఉంటుంది, అది నశించిపోతూ ఉంటుంది. నాశనం చేయాలనుకున్నది నశించిపోతుంది. ఈ రహస్యం తెలుసు కాబట్టే మన వాళ్ళు వద్దురా ప్రాణిహింస చేయొద్దండి చెప్పన్నారు. ఎందుకు? మానవ జీవితమే నశించిపోతుందండి. అదే. కాబట్టి బంధం పుట్టుకతోనే ఏర్పడింది, బీజంతోనే వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని పోగొట్టుకోలేం, పోవం కూడా, ఎక్కడికి పోదు కూడా. మనం అందుకే ఒక ఉదాహరణ చెప్పాము, ఎండమావుల ఉదాహరణ. అది ఎండమావులు అని తెలిసినా కూడా పోదు. కాకపోతే తేడా ఏముంటుంది? మనం పరిగెత్తాం అందులో నీళ్లు ఉన్నాయని. కాబట్టి ఎప్పుడైతే మీకు ఈ జ్ఞానం కలుగుతుందో అప్పుడు మీరేమనుకుంటారు? భర్త ఇలా ఉంటాడు, పిల్లలు ఇలా ఉంటారు అనేది మీకు అర్థమైపోతుంది. వాళ్ళు ఒకనాటికి డిఫరెంట్ గా ప్రవర్తించినారనుకోండి, మీరేం బాధపడరు, ఆశ్చర్యపోరు. పిల్లలు ఇదిగో మేము వేరే దేశానికి పోతున్నాము, అక్కడ ఉంటాము, ఇక్కడికి రాము అని చెప్పి అన్నారనుకోండి, మీరేం ఫీల్ గారు. మీకు వాళ్ళు సేవ చేయలేదు అనుకోండి, మీరేం ఫీల్ గారు. కారణం ఏంటంటే యు ఆర్ ఆల్రెడీ ట్రైన్డ్. మీకు అది ముందే తెలుసు, మీరు అనుకున్నట్టే జరుగుతుంది. మీరు అనుకున్నట్టు జరిగినప్పుడు ఎప్పుడైనా సరే మీరు బాధపడరు కదా. అవును. మీరు అనుకున్నట్టు జరగకపోతే కదా బాధపడతారు.
అది సరే, బాగా చెప్పారు. కన్క్లూడ్ చేద్దామండి. తప్పకుండా అండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.